వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 2019, 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పరిశ్రమల్లో జరిగిన దుర్ఘటనల తాలూకా జగన్ రెడ్డి ఏం చేశాడు, వారిని ఎలా ఆదుకున్నాడు, ఆ కుటుంబాలకి ఏం న్యాయం చేశాడు, వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంది, నిన్న జరిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జరిగిన దుర్ఘటనకి ఎలా స్పందించారు, దాన్ని అవకాశంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఏం చెబుతున్నాడు. నాడు నేడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి జరిగింది ఏంటి, నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ని ఎలా కాపాడుకుంది, ఎలా కాపాడుతోంది, ఎలా అభివృద్ధి పదాలు నడిపిస్తూ ఉంది, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నాడు నేడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్, నేడు కూటమి ప్రభుత్వం వచ్చినాక స్టీల్ ప్లాంట్, నాడు జగన్ రెడ్డి చేసిందేంటి, వాళ్ళు జరుగుతోందేంటి, జరగబోయేది ఏంటి, మీరు సీనియర్ జర్నలిస్ట్గా నిష్పక్షపాతంగా ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డిది ఏముంది కానీ మధ్యలో ఒక 5 సంవత్సరాలు ఉన్నాడు. విశాఖ ఉక్కు పరిశ్రమకి అంతకు ముందు నుంచి అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా చెబితే ఇప్పుడు ఏం జరుగుతుందనేది సులభంగా అర్థం. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ చాలా కాలంగా నష్టాల్లో నడుస్తూ ఉన్నది. అంతకు ముందు అంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కూడా విశాఖ స్టీలు నష్టాల్లో ఉండేది. అప్పుడు నష్టాల్లోనే ఉండేది. అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఏం చేశాడు అంటే ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్లస్ తెలంగాణలో సింగరేణి కాలరీస్, ఈ రెండింటిని, సింగరేణి కాలరీస్ కూడా నష్టాల్లో ఉండేది. అసలు ఈ రెండు కూడా పెద్ద పెద్ద పరిశ్రమలు, ఎస్టాబ్లిష్మెంట్స్, వేల మంది ఎంప్లాయీస్, అసలు ప్రెస్టీజియస్ సంస్థలు, మరి జాతీయ ఆదాయానికి కాంట్రిబ్యూట్ చేయాల్సిన సంస్థలు, ఇవి ఎందుకు నష్టాల్లోకి వెళ్తున్నాయి? చాలా మంది అంటారు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఇది పెద్ద జాడ్యం అండి అని. మరి ఆ జాడ్యానికి మందు లేదా అని ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించి, ప్రధానమంత్రి వాజ్పేయి ఉండేవాళ్ళు, ప్రధానమంత్రి వాజ్పేయి తోటి 2-3 మీటింగ్స్ మాట్లాడి, నేను సింగరేణి కాలరీస్కి సంబంధించి నేను టర్న్ అరౌండ్కి తీసుకొస్తాను, నాకు కొంత వెసులుబాటు ఇవ్వండి అని అడగటం, అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమకి సంబంధించిన విషయాలను మాట్లాడటం, ఇదంతా జరిగిన తర్వాత సింగరేణి కాలరీసు టర్న్ అరౌండ్కి వచ్చింది. టర్న్ అరౌండ్కి తీసుకొచ్చారు. అంటే దాదాపుగా అంటే నష్టాలు ఆగిపోయి ప్రాఫిట్లోకి వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానం ఏంటి అంటే ఎఫిషియెంట్ ఆఫీసర్ని వెతికి వేసి, అయ్యా సంస్థకి ఏది ఉపయోగమో ఆ నిర్ణయం మీరు తీసుకోండి, ఇందులో రాజకీయ నాయకుల జోక్యం ఉండదు అని చాలా స్పష్టంగా చెప్తే, అదే విధమైన అడ్మినిస్ట్రేషన్ అక్కడ సాగితే సింగరేణి కాలరీస్ ప్రాఫిట్లోకి వచ్చింది. సేమ్ వైజాగ్ స్టీల్ కూడా ఎందుకు నష్టాల్లోకి వస్తున్నది, దీన్ని మనం ప్రాఫిట్లోకి తీసుకురావాలి అని ఆలోచిస్తే, అక్కడ కొంత బెయిల్అవుట్ ప్యాకేజీని వాజ్పేయి, నేను ఆర్థిక సహాయం చేస్తాను, మరి నువ్వు దాన్ని సెటరైడ్ చెయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడుకి చెప్తే అప్పుడు బెయిల్అవుట్ ప్యాకేజీ ఇచ్చారు. అంటే అప్పుడు బెయిల్అవుట్ ప్యాకేజీ తీసుకొని, అంటే అప్పటి వరకు వచ్చిన నష్టాలని ఈక్విటీగా మార్చారు. అంటే దాదాపుగా నష్టాలు తీసేశారు. సో ఇంకా సంపాదించుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అనేది జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఒక 6-7 ఏళ్ల తర్వాత మళ్ళీ కథ మొదటికి వచ్చినప్పుడు అప్పటికి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దీన్ని ఎట్లయినా కాపాడాలి అని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనుకొని ఏం చేశాడు అంటే దీన్ని సెయిల్లో కలుపుదాము, స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్లో దీన్ని కలిపేస్తే, దీన్ని మెర్జీ చేయటం వల్ల ఏమవుతుంది అంటే దీన్ని వర్కింగ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా సెయిల్ నుంచి తీసుకోవచ్చు అని రకరకాలుగా ఆయన ఆలోచించి దీన్ని సెయిల్లో కలుపుదాము అని చెప్పి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు అప్పుడు రాష్ట్రంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన విశాఖ ఉక్కుని సెయిల్లో కలపటానికి వీల్లేదు అని లెటర్ రాశాడు. కలపటానికి వీల్లేదు అంటే పెత్తనం పోతుందని ప్లస్ ఇంకా రకరకాల కారణాలు. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం ఈ ఉక్కు తయారు చేయటం వల్ల అంటే
రాడ్లు ఇటువంటివన్నీ తయారు చేయటం వల్ల మనకి నష్టం వస్తున్నది కదా, దీని నుంచి బై ప్రోడక్ట్స్ తయారు చేద్దాము అని ఒక ప్రపోజల్ ఒకటి పెట్టాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎప్పటికైనా సరే దీన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంలోనే మన్మోహన్ సింగ్ ఉన్నాడు. ఆర్థిక సంస్కరణలు మహానుభావుడు పివి నరసింహారావుతో కలిసి ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి, పివి నరసింహారావు ఆలోచన విధానాన్ని కొనసాగించిన వ్యక్తి కాబట్టి, మన్మోహన్ సింగ్ ఏం చేశాడు అంటే ఈ నవరత్నాలు వీటిని నడపాలి, ప్రభుత్వ రంగంలోనే నడపాలి అన్న కృతనిశ్చయంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సెయిల్లో కలుపుదామని ప్రపోజల్ పెడితే రాజశేఖర రెడ్డి దానికి ఒప్పుకోకుండా దీన్ని డైవర్సిఫికేషన్కి పెట్టాడు. డైవర్సిఫికేషన్కి పెట్టినప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆ రోజు చెప్పింది ఏంటి అంటే, ఇది డైవర్సిఫికేషన్ అంటే ప్రోడక్ట్ సరిగ్గా లేకపోవటం వల్ల దీనికి నష్టాలు రావటం కాదు, దీనికి అసలు స్ట్రక్చరల్గానే తప్పులు ఉన్నాయి ఇందులో, అంటే మేనేజ్మెంట్ లెవెల్లోనే తప్పులు దోషాలు ఉన్నాయి, నువ్వేంటి డైవర్సిఫికేషన్ కోసం పెడుతున్నావు అని అడిగారు. లేదు నేను ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్కి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను దీన్ని ప్రాఫిట్లోకి తీసుకొస్తానని చెప్పాడు రాజశేఖర రెడ్డి. మన్మోహన్ సింగ్ కొంత డబ్బులు ఇచ్చి డైవర్సిఫికేషన్కి అనుమతి ఇచ్చాడు. దాన్ని రాజశేఖర రెడ్డి చేయలేకపోయాడు. చేయలేక మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ నష్టాల్లోకి వచ్చింది. ఆ నష్టాలు కంటిన్యూ అయినాయి. ఈ కంటిన్యూ అవుతున్న నష్టాలు అంతకు ముందర ఏంటి అంటే, విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్లు ఇచ్చేది, అంత ప్రాఫిట్ వచ్చేది. అటువంటిది నష్టాల్లోకి వెళ్ళిపోయి క్యాపిటల్ మొత్తం కరిగిపోయి దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కొన్ని కొత్త వాదనలు వచ్చినాయి. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఇది మీకు తింటే అరగటం లేదు, అరుగుదలకి మందిస్తారా ఇంకా ఎక్కువ అన్నం పెడతారా? అరుగుదలకి మందిస్తారు. అరుగుదలకి మంది ఇవ్వాలి. ఇక్కడ విశాఖ ఉక్కులో ప్రాబ్లం ఏంటి? మేనేజ్మెంట్ ప్రాబ్లం. మేనేజ్మెంట్ తన స్వలాభం కోసం, స్వార్థం కోసం అవసరం లేని ఉద్యోగస్తుల్ని తీసుకొని, వాళ్ళు ఇప్పుడు మీకు 10 మందికి పని ఉందనుకోండి, 12 మందిని మీరు తీసుకున్నారనుకోండి, ఈ ఇద్దరు ఏం చేస్తారు అంటే ఇంకొక 4 పని చెడగొడతారు. అంటే ఎక్స్ట్రా కార్మికులు ఉంటే వాడు ఒక్కొక్కటి చొప్పున ఇంకో మొత్తం 4 పని ఆగిపోతుంది. 10 మంది పని ఉంటే 10 మందిని తీసుకుంటే ఆ 10 మంది పని చేస్తారు, ప్రాఫిట్ వస్తుంది. ఇది సింపుల్ లాజిక్. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే మనకు కావాల్సిన వాళ్ళందరినీ చేర్చుకోవటం. ఆడు మన బామ్మరిది పెట్టు, ఆడు మన రిలేటివ్ పెట్టు, ఈడెవడో డబ్బులు ఇచ్చాడు పెట్టు. ఈ విధంగా విశాఖ ఉక్కు పరిశ్రమలో అక్కడ ఉండే ట్రేడ్ యూనియన్లు, మరి ముఖ్యంగా సిఐటియు లాంటి సంస్థలు, సిపిఎం లాంటి ఈ రాజకీయ పార్టీలు, వీళ్ళందరూ తమ స్వార్థం కోసం కొంతమందిని చేర్పించటం కూడా మామూలుగా కాదు. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 3,000, 3 లక్షలు, 5 లక్షలు డబ్బులు వసూలు చేశారు. ఇట్లా చాలా మందిని చేర్పించటం వల్ల ఇది ఎందుకు జరిగింది? యాజమాన్యంలో ఉన్న వాళ్ళు ఏదో కొంతమందిని చేర్చుకుంటే వాళ్ళని చూపించి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వీళ్ళు చేర్పించారు. మొత్తానికి వాళ్ళు ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుని అనవసరమైన సిబ్బంది పెట్టారు, బర్డెన్ పెంచారు. విశాఖ ఉక్కు మీద పడ్డది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరగటం కాదు, మొత్తం ఒక 5 ఏళ్ల స్పాన్లోనే జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత మొత్తం అసెస్మెంట్ చూసిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇంకా ఇది బతకదు అని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి డిజిన్వెస్ట్మెంట్కి పిలిపించింది. విశాఖ ఉక్కు డిజిన్వెస్ట్మెంట్, ఇంక ఇది లాభం లేదు, నడవదు అన్న ఉద్దేశంలో ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చెప్పాలి అంటే కొంత టైం ఇవ్వండి, కార్మికులు వీధిని పడతారు, అదిగాక విశాఖ ఉక్కు అనేది మా రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ సెంటిమెంట్, మేము ఎట్లయినా దాన్ని నడుపుతాము అని హామీ పడి ఆ డిజిన్వెస్ట్మెంట్ను ఆపాలి. కానీ ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఈ ప్రతిపాదన పెట్టంగానే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని లెటర్ రాశాడు అని అడిగాడు. ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్తా ఏమంటాడంటే, ఆ రోజు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయబోతే కేంద్రానికి లేఖ రాసి నేనే ఆపాను అంటున్నాడు. ఇదే లేఖ రాశాడు. నేను చెప్తున్నాను కదా, అంటే జర్నలిస్ట్ గా నా దగ్గర ఉన్న సమాచారం మేరకు నేను చెప్తున్నాను కదా, ఇంకా చెప్తా ఫర్దర్గా ఏం రాశాడో కూడా చెప్తా. ఇది మీరు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పారు, ఈ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిన దానికి మీరు ఫర్దర్గా ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారు అని ఆ లెటర్లో ఉంది. ఫర్దర్గా ఏమేమి అంటే ల్యాండ్ మాకు వదులుతారా
అని దాని అర్థం. ఫర్దర్గా ఏం చేయబోతున్నారు అంటే ఏం చేస్తారు, దాన్ని ఏం చేస్తారు అంటే దీన్ని ఏమి చేశారంటే ఒక ప్రైవేట్ కంపెనీకి ఆ మెషినరీ వరకు అమ్ముదాము అని చెప్పి ఏదో ప్లాన్ పెట్టారు. మెషినరీ వరకు బలానా కంపెనీకి అమ్ముతాము అంటే మరి అంతవరకే ల్యాండ్ ఇస్తారు కదా, చాలా మిగులు భూమి ఉంది. 8,000 ఎకరాలు 9,000 విశాఖ ఎకరాలు ఉక్కుకి మిగులు భూమి ఉన్నది. ఎందుకు అంటే ఎక్స్పాన్షన్కి ఆ అవసరాల కోసం పెట్టుకున్నారు. ఆ భూమిని వాడలేదు. ఆ భూమిని వాడకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంటే ఈ మెషినరీ ఉన్న ఆ భూభాగం మొత్తాన్ని అదేదో ప్రైవేట్ కంపెనీకి వాళ్ళకి ఇచ్చేస్తాము అంటే వాళ్ళకి ఆ మిగిలిన భూమిని మరి అది మాది ల్యాండ్ అని చెప్పి మొదలుపెట్టాడు. టాక్స్ అట్లా మొదలైనాయి. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి అంటే ఈ మిషనరీ ఉన్న పార్ట్ వరకు ఒక ప్రైవేట్ కంపెనీకి అమ్మేస్తే, అంటే డిజిన్వెస్ట్మెంట్ అంటే అంతే, అమ్మేస్తే మిగిలిన ఖాళీ భూమిని అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే అమరావతి రాజధాని అక్కడ పెడతానని నాటకాలు మొదలుపెట్టాడు. ఆ భూముల్లో మనం ఆ భూముల్లో మనం బిల్డింగులు కడితే ఎట్లుంటుందన్నా అని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అడిగిన ప్రశ్న ఇది. ఆ ల్యాండ్లు తీసేసుకున్న తర్వాత దాంట్లో బిల్డింగులు కట్టించి అమ్ముకోవటం అంటే ఫ్యాక్టరీని కాపాడటం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాము అని చక్కటి ప్లాన్ వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ప్లాన్ వేసినప్పుడు అక్కడ కార్మిక సంఘాలన్నీ కూడా ఒక ఉద్యమం మొదలుపెట్టినాయి. ఆ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఇది మన చేతుల్లో నుంచి వెళ్తుందేమో అని చెప్పి అప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయి రెడ్డిని పంపించి ఉద్యమం నువ్వే లీడ్ చేయని చెప్పాడు. ఆయన వచ్చి ఉద్యమాన్ని మేమే లీడ్ చేస్తాం అని చెప్పి ఉద్యమంలో జ్వరపడ్డాడు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఉద్యమంలోకి వస్తే, విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలోకి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి వస్తే, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేటివ్ అయిన విజయసాయి రెడ్డి ఉద్యమంలోకి వస్తే ఈ కార్మిక సంఘాలు ఎలా అనుమతించినాయి అంటే దాని ఉద్దేశం ఏంటి, ఈ కార్మిక సంఘాలు ఏం చేసినాయి, ఏం ఆలోచించినాయి, ఏమనుకున్నాయి. విజయసాయి రెడ్డి వచ్చి లీడ్ తీసుకుంటాడా, విజయసాయి రెడ్డి వచ్చి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తాడా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్మిక సంఘాలన్నీ విజయసాయి రెడ్డి నువ్వెట్టొస్తావు, ఈ ఉద్యమంలోకి నువ్వెట్టొస్తావు, దీన్ని నువ్వెట్ట లీడ్ చేస్తావు, గవర్నమెంట్ లో ఉన్నదే నువ్వు కదా, నువ్వు కాపాడాలి కదా, నువ్వు బెయిల్అవుట్ నువ్వు ఫండ్స్ తీసుకొచ్చి విశాఖ ఉక్కుని కాపాడాలి కదా, నువ్వు క్యాప్టివ్ మైన్స్ని ఇచ్చి విశాఖ ఉక్కుని కాపాడాలి కదా, ఆ పనులన్నీ చేయకుండా ఉద్యమాన్ని లీడ్ చేస్తానని నువ్వు వస్తావేంటి అని ఎదురు తిరగాల వద్దా మీరు చెప్పండి. ఒక్క ప్రశ్న కూడా వేయలేదండి అప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి చక్కగా ఆడ కూర్చొని మీటింగ్లో మాట్లాడి అందరూ చప్పట్లు, ఈ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళందరూ, ఈ యూనియన్ల వాళ్ళందరూ, ఈ ట్రేడ్ యూనియన్ పెద్ద ప్రజా ప్రతినిధులు అందరూ చప్పట్లు కొట్టి ఆయన ఇచ్చిన టీ తాగి ఇంటికి వెళ్తారా? ఆ తర్వాత కాలంలో ఈ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పారు కాబట్టి దానికి నిరసనగా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రిజిగ్నేషన్ కూడా చేశాడు. పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆయన ఉద్యమాన్ని సొంతగా నడిపాడు. మేము కాంప్రమైజ్ కాము, విశాఖ ఉక్కును బతికించాలి, అది ఆంధ్రుల హక్కు అని చెప్పి ఉద్యమాన్ని బతికించటానికి వీళ్ళందరూ ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు జరిగే సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధాన నిర్ణయాన్ని ప్రకటించారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించడానికి వీల్లేదు, మాకు ఓట్లు వేయండి, మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని ఆపుతాము, అంటే డిజిన్వెస్ట్మెంట్ను ఆపుతాము అని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో విశాఖ ఉక్కుని తీసుకొచ్చినప్పుడు, కేంద్ర మంత్రివర్గం దీని మీద నిర్ణయం తీసుకున్నప్పుడు, డిజిన్వెస్ట్మెంట్ మీద నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆపగలుగుతుంది అనేది అప్పటికి నాకు కూడా ఉన్న ఒక అనుమానం. అప్పటికే కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆపగలుగుతుంది, ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా ఎలా ఆపుతుంది అనేది చాలా మంది మదిలో మెదలాడిన ప్రశ్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అంతకు ముందర చెప్పిన సింగరేణి బొగ్గు గనులలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే టర్న్ అరౌండ్ సాధించాడో ఆ ఫార్ములాని చూపిస్తూ, ఆ ఫార్ములాని బయటికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి
కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామిని వెంట పెట్టుకొని 4-5 సార్లు విశాఖపట్నం తీసుకొచ్చారు. విశాఖపట్నం తీసుకొచ్చి ఆయనకు చూపించి సమస్య ఎక్కడుందో వివరించి ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలో ఆయనకి చెప్పి ఆయన్ని కన్విన్స్ చేస్తే ఆయన కేంద్ర మంత్రివర్గానికి తన వాదనని వినిపించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నది. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగరేణి కాలరీస్ని టర్నరౌండ్కి తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, మనం ఇద్దాము అని కేంద్ర మంత్రివర్గానికి మళ్ళీ కన్సిడర్ చేయండి అన్న రిక్వెస్ట్ పెడితే అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె పిలిచి అడిగారు, మేము డిజిన్వెస్ట్మెంట్ అనుకుంటూ ఉంటే మీరేంటి ఈ ప్రపోజల్ పంపించారు అంటే ఆమెని కన్విన్స్ చేసి ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కన్విన్స్ చేసి మొత్తానికి కూటమి ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం తీసుకున్న డిజిన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని తిరగతోడటమే కాకుండా 14,000 కోట్ల రూపాయల రీహాబిలిటేషన్ ప్యాకేజీని తీసుకొని వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ రివైవల్ ప్యాకేజీని ఇవ్వటం అనేది మొత్తం దేశం మొత్తం ఆశ్చర్యకరంగా చూసింది. మొత్తం అన్ని కంపెనీలలో అంటే కేంద్ర ప్రభుత్వం మేము వ్యాపారం చెయ్యము, విశాఖ ఉక్కు అనేది వ్యాపార సంస్థ, వ్యాపారం చెయ్యము, వ్యాపారాల నుంచి ప్రభుత్వం విత్డ్రా అవుతుంది అన్న నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వటం ఏంటి చాలా మందికి అర్థం కాల. చాలా మంది నమ్మకుండా ఉన్న వ్యక్తులు ఈ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన ఈ యూనియన్ నాయకులు వాళ్ళు సన్నాయి నొక్కటం మొదలు పెట్టారు. ఏమని, ఇది కాదు మాకు కావాల్సింది బెయిల్అవుట్ ప్యాకేజీ ఇచ్చేసిన తర్వాత బెయిల్అవుట్ ప్యాకేజీ కాదు, మాకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, సెయిల్లో కలపాలి అని కొత్త డిమాండ్లు తీసుకొచ్చారు. ఈ డిమాండ్లని జగన్మోహన్ రెడ్డి యథాతథంగా వినిపించాడు. అప్పటికే అధికారం కోల్పోయాడు కాబట్టి. వాస్తవంగా సెయిల్లో కలపాలి అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు. నేను అందుకనే మొత్తం క్రానాలజికల్ ఆర్డర్లో మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇటువంటి నిర్ణయాలని ప్రకటించి ఇటువంటి అంటే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, సెయిల్లో కలపాలి అన్న డిమాండ్లు తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వం కేంద్రంతో చెప్పి కన్విన్స్ చేసి తీసుకొచ్చిన ఈ రివైవల్ ప్యాకేజీని చిన్నది చేసి చూపించడానికి, తప్పుదోవ పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. వీళ్ళందరూ ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేసింది, కేంద్రం నుంచి రివైవల్ ప్యాకేజీ తీసుకురావటమే కాకుండా ఆస్తి పన్ను, నీటి పన్ను, కరెంటు ఛార్జీలు ఇవన్నీ దాదాపుగా 2,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటన్నిటిని రైట్ ఆఫ్ చేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కర్తవ్యంగా తాను చేయాల్సిన పనులను చేసింది. కేంద్రం సహాయం ఉంది, రాష్ట్రం సహాయం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత యాజమాన్యానికి ఇందాక నేను సింగరేణి కాలరీస్ లో చెప్పినట్టుగానే ఈ యాజమాన్యానికి కూడా చెప్పారు, అయ్యా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మూతబడిపోయిన బ్లాస్ట్ ఫర్నెస్లన్నీ ఓపెన్ కావాలి, పని చేయాలి, ప్రాఫిట్ లోకి రావాలి అంటే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చేసింది అంటే వ్యర్థంగా ఉన్న మానవ వనరులు ఏమేంటి అని చూస్తే ఈ ట్రేడ్ యూనియన్ వీళ్ళు ఏం చేశారు అంటే 3 లక్షలకి 5 లక్షలకి అమ్ముకొని అవసరం లేని స్టాఫ్ను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందరూ టెంపరీ బేసిస్ మీద. ప్రభుత్వం ఏం చేసింది అంటే మీ వల్ల మాకు ప్రయోజనం లేదు, మేము స్టాఫ్ను తగ్గించాలి, మీ వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉన్నా ఉంచేవాళ్ళం, మీకు 150-200 క్యాంటీన్లు ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ మీరు అవసరమా మాకు అని చెప్పి వాళ్ళందరినీ పంపించేసింది. గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి పంపించారు. ఫ్యాక్టరీలో పనిచేసే పర్మనెంట్ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చింది, మీరు వెళ్ళిపోతే మీ బెనిఫిట్స్ అన్ని ఇచ్చేస్తాము. చాలా మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు స్థానికంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, కొంతమంది వస్త్ర వ్యాపారం చేసుకుంటారు, రకరకాల కిరాణా షాపులు అన్నీ పెట్టుకుంటారు. వాళ్ళు మాకు ఇది ఉంటుందో పోతుందో మాకెందుకని చెప్పి చాలామంది VRS కూడా తీసుకున్నారు. దాంతో ఏమైపోయింది అంటే వర్క్ ఫోర్స్ పని చేసేవాడు, ఉద్యోగం అవసరం ఉన్నవాడు మాత్రమే మిగిలారు. దానివల్ల ఏమైంది అంటే నేను ఇందాక చెప్పాను కదా, 10 మంది అవసరం అయితే 12 మందిని తీసుకుంటే ఏమవుతుందో చెప్పా కదా. ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి విశాఖ ఉక్కు బయటపడ్డది. ఎంతమంది కావాలో అంతమందే ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉన్నారు. ఇది చేసుకుంటున్న సమయంలో ఈ కార్మిక సంఘాలన్నీ కూడా ఇటు జరిగితే ఇది నడుస్తూ ఉంటుంది, దీన్ని నడవనివ్వకూడదని చెప్పి ఈ తీసేసిన కార్మికులకి అనుకూలంగా వాళ్ళు ఉద్యమాలు మొదలుపెట్టారు. ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు
నాలాంటి తెలిసిన వ్యక్తులు చెప్పారు, నీవు డబ్బులు తీసుకొని పెట్టిన మనిషి వాడు నాకెందుకు పనికి వస్తాడు అని కంపెనీ తీసేసింది. అప్పుడు దాదాపుగా చాలా మంది యూనియన్ నాయకులు డబ్బులు తీసుకొని ఉద్యోగాల్లో పెట్టించిన వాళ్ళు వాళ్ళ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని గప్చిప్ అయిపోయారు. ఈ రోజున ఒక ప్రమాదవశాత్తు జరిగిన ఒక సంఘటనతోటి మళ్ళీ ఆ మూతబడిపోయిన నోళ్ళన్నీ మళ్ళీ లేస్తున్నాయి, మళ్ళీ మొదలుపెట్టారు, మళ్ళీ చేస్తున్నారు. ఇంతమందిని తీసేశారు, అంతమందిని తీసేశారని కాకి లెక్కలు చెప్తున్నారు. ఇవాళ కూడా చెప్పాడు లెక్కలు, కాకిలకి 8,000 మంది చేశారని. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎవరైతే ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు 3 లక్షలు 5 లక్షలు వసూలు చేసి కార్మికుల్ని ఉద్యోగాల్లో పెట్టి అటు కార్మికుల్ని ఇటు యాజమాన్యాన్ని మోసం చేశారో వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టండి. ఎందుకంటే కేసులు పెట్టకుండా మాది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు వదిలేస్తూ ఉంటే ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్ని ఈ రోజున ఏ స్థాయికి వచ్చినాయి? ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 2 కోట్ల రూపాయల పరిహారం ఇస్తాను, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాము, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తాము, ఈ మొత్తం ప్యాకేజీని 90 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాము, టైం బౌండ్ ప్రోగ్రామ్ అని చెబుతూ ఉంటే మంత్రి నారా లోకేష్ ఒక యూనియన్ లీడర్ వచ్చి ఏం మాట్లాడతాడు? మేము ప్యాకేజ్ ఇచ్చి ఫ్యాక్టరీని బతికిచ్చాము అని లోకేష్ చెప్తూ ఉంటే అందువల్లే చచ్చిపోయారు అంటే, నువ్వు ప్యాకేజీ తెచ్చి ఫ్యాక్టరీని తెరిపించటం వల్ల ఈరోజు ప్రమాదం జరిగింది, అందువల్ల 8 మంది చచ్చిపోయారు అని వాడెవడో ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు చెబుతూ ఉంటే, అరుస్తూ కేకలేస్తూ ఉంటే, ఇంకా ఇటువంటి ట్రేడ్ యూనియన్లని మీరు సహిస్తారా? మీరు భరిస్తారా? కార్మికులకైతే ఓపిక పోయింది ఈ ట్రేడ్ యూనియన్ నాయకులను చూసి. అదే జగన్ రెడ్డి అయితే గొడవలు తెచ్చేవాడు. ఏం చేస్తావు? నువ్వు ఫ్యాక్టరీని నడపటం వల్ల ప్రమాదం జరిగింది, మూసేయని చెప్తావా? నువ్వు ట్రేడ్ యూనియన్ లీడర్వా? నువ్వా ట్రేడ్ యూనియన్ లీడర్వి? రివైవల్ ప్యాకేజీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కాంట్రిబ్యూషన్ ఇచ్చి స్ట్రిక్ట్గా ఫ్యాక్టరీని నడిపి నువ్వు మూసేసిన 3 బ్లాస్ట్ ఫర్నెస్లని తెరిపించి ప్రొడక్షన్ పెంచి క్యాష్ ప్రాఫిట్లోకి వచ్చిన కంపెనీని నువ్వేమంటున్నావు? నువ్వు మూసేయి అంటున్నావు. నువ్వేమి కార్మిక నాయకుడివి? అంటే నీ అరాచకం, నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు అక్రమంగా ఎంప్లాయీస్ని తీసుకొచ్చి పెట్టావు అన్న విషయం బయటికి వస్తుందని ఈ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. దీనికి ఈ తెలిసి తెలియని ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి, నేనున్నప్పుడు 28 లక్షల మంది ఉన్నారు, ఆ 28 లక్షల్లో నేను చెప్పిన వాళ్ళే ఉన్నారు అందరూ, చూసుకోపో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి 40% రాయలే కదండి. వాళ్ళని తీసేస్తే రిజల్ట్ కనిపింది. ఈ రిజల్ట్ కనపడకపోతే ఏది క్యాష్ ప్రాఫిట్లోకి విశాఖ ఉక్కు వచ్చి ఉండకపోతే నేను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్పింది నేను కూడా నమ్మి ఉండేవాడిని. రామబ్రహ్మం గారు, నేను కూడా నమ్మి ఉండేవాడిని. అందరినీ తీసేశారు, ఇంకా ప్రాఫిట్లోకి రాలేదు, ప్రాఫిట్లోకి కాదు ఇంకా నష్టాలు తగ్గలేదు అని మీరు క్వశ్చన్ అడిగితే నేను కూడా చెప్పుండేవాడిని. ఈ రోజున క్యాష్ ప్రాఫిట్లోకి వచ్చింది, 3 బ్లాస్ట్ ఫర్నెస్లు పనిచేస్తున్నాయి, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ PLF అంటారు, అది విపరీతంగా పెరిగింది. అది చూసుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విశాఖ స్టీల్ PLF ఎంత ఉంది, ఈ రోజున PLF ఎంత ఉంది, ఆ లెక్కతి ఈ లెక్క కాదు, ఇది కాకి లెక్క, అది అసలు లెక్క. అసలు లెక్కల మీద క్యాల్కులేట్ చేసుకోవాలి తప్ప కాకి లెక్కల మీద క్యాల్కులేట్ చేయకూడదు. ఇది బేసిక్ ఫ్యాక్ట్స్ ఇట్లా ఉన్నాయి. రామబ్రహ్మం గారు, మీరు చెప్పండి, ఈ రోజున ఒక ప్రమాదం జరగటాన్ని ఎవరు సమర్థించరు, ప్రమాదంలో 9 మంది చనిపోవటాన్ని ఎవరు సమర్థించరు, కానీ మొత్తం విశాఖ ఉక్కు పరిశ్రమ మొత్తం ప్రాఫిట్లోకి వస్తున్న ఈ సమయంలో జరిగిన నష్టానికి, ఈ ప్రమాదానికి సంబంధించి కార్మికులని రక్షించుకోవటంతో పాటు ఫ్యాక్టరీని కూడా రక్షించుకోవాలి. ఎవరైతే చనిపోయారో ఆ కార్మికుల కుటుంబాలని కాపాడుకోవటంతో పాటు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి. మీ తుచ్చమైన రాజకీయాలు తీసుకొచ్చి మీరు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో కలిసి పరిపాలన సాగిస్తున్నాడు అన్న ఒక కుచ్చిత బుద్ధిని మీరు మనసులో పెట్టుకొని ఈ కమ్యూనిస్టు ట్రేడ్ యూనియన్లు నాటకాలు ఆడుతున్నారు. ఇవన్నీ మొత్తం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి కార్మికుడు ఈరోజు నేను చెప్పే మాటలు వినండి, నమ్మండి. మీరు ఫ్యాక్టరీలో ప్రమాదం జరగటం అనేది దురదృష్టకరం.
ఏ ఫ్యాక్టరీలో అయినా ప్రమాదాలు జరుగుతాయి అని నేనేదో బాధ్యతారాహిత్యంగా నేను చెప్పను. ఏ ఫ్యాక్టరీలో కూడా జరగటానికి వీల్లేదు. కానీ దురదృష్టం జరిగింది. జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని ఆ కుటుంబాలకి ఎలా భర్తీ చేయాలి అనేది ఆలోచిద్దాం. విశాఖ ఉక్కుని కాపాడుకుందాం, ముందరికి తీసుకెళ్దాం. లోకేష్ 2 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను అధికారంలోకి వస్తే ₹1 ఇస్తానంటాడేంటి? లోకేష్ 2 కోట్లు కదా ఇచ్చింది. అందుకని ఇటువంటి ఈ రాజకీయ నాయకుల్ని నమ్మమాకండి. ఈ ట్రేడ్ యూనియన్ ముసుగులో ఉన్న ఈ గోముఖ వ్యాఘ్రాలని గుర్తించండి. విశాఖ ఉక్కు కర్మాగారం, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అరాచకాలు, రాజశేఖర రెడ్డి తీసుకున్న అసంబద్ధ చర్యలు, కూటమి ప్రభుత్వం వచ్చినాక విశాఖ ఉక్కు కోసం పోరాడటం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు పెంచడం, ఇవాళ లాభాల బాట పట్టించడం, నిన్న జరిగిన దుర్ఘటనకి చింతిస్తూ బాధపడుతూ అనేక విషయాలు మనకు తెలియజేసిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.